రాయటం జరిగింది. ఈ విశ్వాస వీరుల్ని ఆయన ఒక క్రమ పద్ధతిలో రాస్తూ ఉన్నాడు. ఒక్కరి తర్వాత ఒక్కరి వారి క్రొనాలజికల్ ఆర్డర్లో రాసుకుంటూ వస్తూ అక్కడ కనుక మనం చూసినట్లయితే హేబేల్ని గూర్చి రాస్తూ ఉన్నాడు. హేబేల్ యొక్క విశ్వాసము ఆయన యొక్క ఆరాధనను సూచిస్తూ ఉన్నది. ఆయన యొక్క విశ్వాసము ఆయన ఆరాధన ద్వారాగా రివీల్ చేయబడింది. హేబెల్స్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వర్షిప్. ఆయన చేసిన ఆరాధన ద్వారాగా ఆయన విశ్వాసము బయలుపరచబడింది. అలాగే ఈనోక్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వాక్. ఈనోకు దేవునితో నడవటం ద్వారాగా తన విశ్వాసం బయలుపరచబడింది. అలాగే నోవాస్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వర్క్స్. అలా క్రియల ద్వారాగా నోవాహు యొక్క విశ్వాసము బయలుపరచబడింది. ఆయన ఓడ కట్టడం అనేటువంటి ఆ క్రియ ద్వారాగా ఆయన యొక్క విశ్వాసం అనేది బయలుపరచబడింది. ఇలాగ చూస్తే ఒక క్రమమైన పద్ధతిలో వర్షిప్, వాక్ అండ్ వర్క్, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఆ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు.